బంగ్లాదేశ్ తరహా వాతావరణం భారత్లో సృష్టించాలన్నది సోరోస్ ప్లాన్. ఆ మధ్యన రైతు ఉద్యమం పేరుతో చేసినటువంటి ప్రయత్నం అదే. అలాగే ఏది రిజర్వేషన్ల ఉద్యమం పేరుతో చేసుకొచ్చింది అదే. పటేళ్ల ఉద్యమము, లేకపోతే కనుక అగ్నివీర్ ఉద్యమము, సిఏఏ వ్యతిరేక ఉద్యమం, ఇవన్నీ కూడా సోరోస్ అండతో నడుస్తున్నటువంటి మన దేశంలో ఉన్నటువంటి కొన్ని రకాలైన వెబ్ మీడియా, అలాగే కొన్ని రకాలైనటువంటి మీడియా, అలాగే ఇక్కడ ఉన్న కొన్ని రాజకీయ పక్షాలు కలిపి చేస్తున్నటువంటి ఎత్తుగడ బంగ్లాదేశ్ని ఆ సోరోస్ టీమే కొట్టగలిగింది. ఇప్పుడు అట్లాంటి ప్రయత్నం హిండెన్బర్గ్ రూపంలో అదానీని దెబ్బకొట్టి ఆర్థిక వ్యవస్థను కుప్పకొల్చాలనుకుంటే స్ట్రాటజిక్గా మళ్ళీ సక్సెస్ కావడం అన్నటువంటిది సోరోస్కి మింగుడు పడలేదు. లేటెస్ట్గా మళ్ళీ అదే హిండెన్బర్గ్తో చేయించిన ప్రయత్నము విఫలమైంది. వాస్తవంగా మనం పుట్టినరోజు జరుపుకోవాలట సోరోస్, కానీ జరుపుకోలేదంట. ఎందుకంటే భారత్లో అతను వేసిన పాచిక పారకపోవడం అన్నటువంటి హిండెన్బర్గ్ ద్వారా మళ్ళీ స్టాక్ మార్కెట్లో కుప్పకూల్చి దాని కారణంగా దేశవ్యాప్తంగా ఉద్యమాలు రేకెత్తిచ్చి ప్రజాగ్రహం, ప్రజా తిరుగుబాటు, నిరుద్యోగం అని ఇంకోటని తీసుకురావాలనుకున్నటువంటి ప్రయత్నం ఫెయిల్ అయింది. అందుకే అనుకుంటా 22 నుంచి కాంగ్రెస్ పార్టీ కొత్త కాన్సెప్ట్ బిగిన్ చేయబోతోంది. అర్జెంటుగా పీసీసీ చీఫ్లను పిలిచి ఉద్యమం ప్రారంభించాలనుకోవడం. ఎందుకంటే సోరోస్తో మీటింగ్ అయ్యి వచ్చారు ఎంతోమంది రాహుల్ గాంధీ.